సిస్టర్, అమ్మా! డాక్టర్, మా అమ్మాయికి మీ అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందమ్మా. మహాలక్ష్మి పుట్టింది. డాక్టర్, నేను మా అమ్మాయిని చూడొచ్చా? తను స్పృహలో లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. సిస్టర్, తనేనమ్మా మనవరాలు? అవునండి. అమ్మా, ఎంత కళగా ఉన్నావు తల్లి. అంతా మీ అమ్మ పోలికలే వచ్చాయి. అమ్మా తల్లి. అమ్మా! అయ్యో! అమ్మా తల్లి. అమ్మా, అమ్మ త్రిపుర, 12 ఆడబిడ్డకి జన్మనిచ్చావమ్మా. నా పాప ఎలా ఉందమ్మా? నువ్వే చూడమ్మా. ఇదిగో చూడు. సార్ చెప్పిన అమ్మాయి ఈ హాస్పిటల్లోనే ఉంది. ఒరేయ్, ఒకసారి ఆ యదవలకు ఫోన్ చేసి విషయం కనుక్కో. హలో, రేయ్, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చాం సార్. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. ఒకసారి ఇటు ఫణి. రే, గుర్తుంచుకోండి, ఆ త్రిపురకి పుట్టిన బిడ్డ ఇద్దరు బతకడానికి వీల్లేదు. అలాగే మేడం. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సి. ఈ 3 ప్లాన్లు కలిపి వర్కౌట్ చేస్తే వాళ్ళు చస్తారనుకుంటే అలాగే చేయండి. కానీ వాళ్ళు మాత్రం అస్సలు బతకూడదు. చావడమే మాకు కావాలి. మీరు ఎలాగైనా వాళ్ళని చంపాలి. ఒకసారి ఇవ్వు. రేయ్, ఈరోజు వాళ్ళ చావు మిస్ అవ్వకూడదు. పని అయిపోయాక మీకు ఫోన్ చేస్తాం సార్. సరే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. రేయ్, రండిరా. ఈ బిడ్డని చూస్తే బాలాగారు ఇంకెంత సంతోషిస్తారో. ఆయనకి ఎలా అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అమ్మా, గాయత్రి ఇంకా రాలేదేంటి? ఇప్పుడే గుడి దగ్గర నుంచి బయలుదేరుతుందంటమ్మా. నేను ఫోన్ చేసి చెప్పాను. అయ్యో, పాప ఏడుస్తుందమ్మా, పాలివ్వు. లేచి కూర్చో. సిస్టర్,
ఎక్కడో పాప సౌండ్ అనిపిస్తుంది. పక్కనే ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఒక ఆవిడికి కాన్పయింది, ఆడపిల్ల పుట్టింది. మా సుందరి కూడా ప్రెగ్నెంటే. తనకు కూడా ఇవాళ రేపో డెలివరీ అవుతుందంట. మీ భార్య పేరు సుందరీనా? భలే ఉందే. తన అసలు పేరు సుందరి కాదు, నేను పెట్టుకున్న ముద్దు పేరు. తన అసలు పేరు త్రిపుర. పక్కనే డెలివరీ అయిన అమ్మాయి పేరు కూడా త్రిపురానే అండి. అంటే నా సుందరి డెలివరీ అయిపోయిందా? పాప పుట్టిందా? నేను ఎలాగైనా సుందరి దగ్గరికి వెళ్ళాలి. సుందరికి కూడా ఇలాగే బేబీ పుడుతుంది అని తెలిస్తే ఇలాగే గిఫ్ట్ ఇస్తాను, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. నాకు ఆడపిల్లలంటే ఇష్టం. ఇప్పుడు అక్కకి పాప పుట్టిందని వెంటనే అనంత్ గారికి చెప్పాలి. హలో గాయత్రి. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? ఏంటది? అక్కకి పాప పుట్టిందండి. గాయత్రి, మా వదినకి మహాలక్ష్మి పుట్టిందా? ఎంత మంచి వార్త చెప్పావు గాయత్రి. వదిన పాప ఎలా ఉన్నారు? నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరానండి. వెళ్ళగానే చూసి మీకు చెప్తాను. ఈ విషయం మీరు అత్తయ్య గారికి కూడా చెప్పండి. అలాగే గాయత్రి. సరే, ఉంటానండి. నానమ్మా, నానమ్మా, మామ్. డ్రైవర్, కొంచెం తొందరగా పోనీ. నానమ్మా, మామ్. చెప్తాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏంట్రా? ఇది గుడ్ న్యూస్ నానమ్మా, వెరీ గుడ్ న్యూస్. మామ్, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. మామ్, వదిన పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిందంట. అవునా? ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టిందా? మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందా? అత్తయ్య విన్నారా? మన ఇంటి వారసురాలు పుట్టిందా? నా కన్నయ్యని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఆ అమ్మవారి తన కడుపును పుట్టిందిరా. రే, వెంటనే వెళ్ళి నా మనవరాల్ని చూసుకోవాలరా. అవునరా, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు, చూడాలని ఉంది. పదండి. పద.